యవనస్తులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకు ఈ 4 విషయాల్లోనూ మీకు ఉపయోగపడే విషయాలు ఒక 4 చెప్పి ముగిస్తాను. యవనస్తులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మీ జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభువును నమ్మిన తర్వాత, రక్షణ అనుభవాన్ని పొందిన తర్వాత, రక్షణ నిశ్చయిత కలిగి ఉన్న తర్వాత మీరు చేయవలసినటువంటి పనులలో, మీకు ఉపయోగపడే పనులలో మొట్టమొదటిది మీకు మౌన ధ్యాన సమయం ఉండాలి. యు మస్ట్ హ్యావ్, తప్పకుండా ఉండాలి. ఇది మౌనంగా ఒక చోట కూర్చొని దేవుణ్ణి ధ్యానించాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 10 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, 1 గంట కావచ్చు. స్టార్ట్ విత్ 5 minutes. 5 నిమిషాలతో మొదలు పెట్టండి. ఆ 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు కాస్త 1 గంట అవుతుంది. రాను మీ జీవితం మొత్తం కూడా మౌన ధ్యానంగా మారే అవకాశం కూడా ఉంది. ఆ దేవుని సన్నిధిని అనుభవించే ఆ ప్రాక్టీస్, దేవుని సన్నిధిని అనుభవించే ఆ అభ్యాసం మనం చేయాలి. మౌన ధ్యాన అభ్యాసం మనం చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కొంచెమైనా సరే, రెండు మాటలైనా సరే, 2 మాటలతో మొదలు పెట్టండి. ఫస్ట్ అందులో మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు,